Welcome to Empower Health Desk. I am Dr. Chilkuru Krishnapriya from Radiance Advanced Hair Transplant Center. కోడిగుడ్డు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చెప్పాలి అంటే ఇది కూడా మనకు ఒక బ్రహ్మాండమైన పవర్ హౌస్ అంటాం దీన్ని. ఆల్మోస్ట్ దీనిలో ఉన్న ప్రతిదీ కూడా మనకి బాడీలో ఉపయోగపడేది, కానీ దీనిలో మనకి ఒకటి కూడా నెగిటివ్ పాయింట్ అనేది అసలు ఉండదు. కాకపోతే కోడిగుడ్డు మీద కూడా ఏంటంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో గుడ్డు తినకూడదు, గుడ్డులో పచ్చసొన తినకూడదు, అవి తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఇలాంటి చాలా మందికి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా మేము చూస్తూ ఉంటాం డే టు డే ప్రాక్టీస్ లో. కానీ రియాలిటీ ఏంటి అనేది డెఫినెట్ గా ఇవాళ మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇదేంటంటే దీన్ని మనం కోడిగుడ్డు అనేది ఏంటంటే బెస్ట్ లీన్ ప్రోటీన్ అంటాం అనమాట, అండ్ సేఫెస్ట్ లీన్ ప్రోటీన్. ఇందులో మనకి ఏంటంటే ప్రోటీన్ ఉంటది, ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఈ ప్రోటీన్ కంటే కూడా ఏంటంటే ఇందులో ఉండే ఫ్యాట్స్ మనకి అన్ని కూడా 100% ఉపయోగకరమైతే. మనం తినే వాటిలో ఓన్లీ ఎగ్ వైట్ లో ఏంటంటే ప్రోటీన్ ఒకటే ఉంటుంది, కానీ ఎగ్ యోక్ లో పచ్చసొనలో ఏంటంటే మనకు చాలా వరకు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని ఉంటాయి. అలాగే దీనిలో ప్రోటీన్ ఉంటుంది, ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఎమినో యాసిడ్స్ అంటాం, అంటే ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ప్రోటీన్ డెవలప్ అవ్వాలంటే ఎమినో యాసిడ్స్ కావాలి. ఈ ఎగ్ లో ఏంటంటే పర్టికులర్ గా మనకి 9 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. అంటే అవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు, బయట నుంచి మనం సప్లిమెంట్ తీసుకోవాలి. వాటిని మన ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటాం. అవన్నీ కూడా మనకి ఎగ్ ద్వారానే వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్ లో ఉండే పచ్చసొనలో మాత్రమే ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం కోడిగుడ్డు ఒకటి ఎగ్ వైట్ కాకుండా ఎగ్ ఎల్లోతో పాటే తీసుకుంటేనే మీకు 100% బెనిఫిట్ అనేది వెళ్తుంది, న్యూట్రిటివ్ వాల్యూస్. సో మనకి ఎగ్ లో ప్రధానంగా ఏంటంటే లాట్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. అందులో ఏంటంటే వైటమిన్ ఏ కానీ, వైటమిన్ డి, అలాగే వైటమిన్ B2 కానీ, వైటమిన్ B12, అలాగే వైటమిన్ B5. వీటితో పాటు ఏంటంటే కాల్షియం, ఐరన్, ఫోలేట్, సెలీనియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి ప్రతి విటమిన్, సపోజ్ మనకి వైటమిన్ B2 తీసుకున్నాం అనుకోండి, రైబోఫ్లావిన్ అంటాం. అలాగే వైటమిన్ B12 అంటే సైనోకోబాలమిన్ అంటాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనకి రక్తం బాడీలో రక్తం పుట్టాలన్నా, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుండాలన్నా, రక్తహీనత అంటే మెగలోబ్లాస్టిక్ ఎనిమియా అంటాం, రక్తహీనత రాకుండా ఉండాలన్నా కూడా ఏంటంటే ఈ B12 అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ ఎగ్ వైట్ ఒకటి తినేసి పానేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి బాడీకి అందవలసిన అన్ని న్యూట్రియంట్స్ కూడా సరిగా అందట్లేదు. సో ఎప్పుడు కూడా ఒక హోల్ ఎగ్ అనేది తప్పనిసరిగా మనం తీసుకుని తీరవలసిందే. ఎల్లోతో పాటుగా తింటేనే మనకి బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. అలాగే వైటమిన్ డి, ఇవాళ రేపు ఏంటంటే డి విటమిన్ అనేది బాగా తగ్గడం వల్ల కూడా ఏంటంటే హెయిర్ బాగా ఊడిపోవటం, డిఫ్యూజ్ గా ఊడిపోవడం, ప్యాచీగా లాస్ అవుట్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా ఉంటాం, బయట తిరగకుండా ఉంటాం, అవుట్డోర్ మూవ్మెంట్ అనేది తగ్గిపోయింది, ఎండలో బయటకు వెళ్ళటం లేదు, ఎక్కువ ఇండోర్ లైఫ్ స్టైల్ పెరిగిపోయింది కదా, మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా పెరిగినాయి మనకి, వైటమిన్ డి ఇవి. వాటి వల్ల కూడా ఇండైరెక్ట్ గా మనకి చాలా డ్యామేజ్ జరుగుతుంది, హెయిర్ కానీ, బోన్ స్ట్రెంగ్త్ కానీ, మజిల్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్ ద్వారా వెళ్తాయి. అలాగే ఏంటంటే కంప్లీట్ గా ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళలో కూడా ఏంటంటే అట్లీస్ట్ మన ఎగ్ తీసుకోమని మన సజెస్ట్ చేస్తాం యాజ్ ఎ డాక్టర్. ఎందుకంటే ఈ B12 అనేది మేజర్ గా ఏంటంటే యానిమల్ ప్రోటీన్, మనకి వాటిల్లోనే యానిమల్ సోర్స్ నుంచి ఎక్కువగా వెళ్తుంది B12. ఇది కూడా మనకి మెయిన్ గా హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే బాడీలో ఉండేటువంటి బ్లడ్ ప్రొడక్షన్ మీదతో పాటు మనకి చాలా హెయిర్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం, అంటే జుట్టు తెల్లబట్టం అనేది తొందరగా స్టార్ట్ అవుతూ ఉంటుంది పర్టికులర్ విటమిన్స్ తగ్గడం వల్ల. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఎగ్ యాజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ కింద ఒక మెడిసిన్ లాగానే మనం తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం, ప్యూర్ వెజిటేరియన్స్ లో కూడా, అపార్ట్ ఫ్రమ్ నాన్ వెజిటేరియన్. సో అలాగే మనకి ఏంటంటే మిగతా వాటిలో మనకి B5 అంటే పాంటథెనిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఏంటంటే లోపల సెల్యులర్ మెటబాలిజమ్స్ కి ఇవన్నీ ఉపయోగకరం అవుతూ ఉంటాయి. పర్టికులర్ గా మనకి వీటిలో ఉండేటువంటి ఐరన్, జింక్, కాల్షియం, ఫోలేట్ ఇలా ఉంటే ప్రతిదీ కూడా మనకి ఎవ్రీడే లైఫ్ మన బాడీకి అవసరమైనయే. అది రక్తం ప్రొడ్యూస్ అవడానికి కానీ, మజిల్ స్ట్రెంగ్థనింగ్ కి కానీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ కి కానీ, ప్రోటీన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కానీ, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ కానీ అన్నిటికీ ఉపయోగకరం అవుతుంది. పర్టికులర్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే కోడిగుడ్డు తినడం వల్ల కూడా ప్రమాదం అవుతుంది, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటాం. కానీ ఎగ్ లో ఉండే కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, HDL అంటాం, హై డెన్సిటీ కొలెస్ట్రాల్. ఇది యాక్చువల్ గా ఏంటంటే ప్రొటెక్షన్ అనమాట, హార్ట్ కి ప్రొటెక్టివ్ గా ఉంటుంది HDL కొలెస్ట్రాల్ అనేది. సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తినొచ్చు. చిన్నపిల్లలు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 6 months బేబీ దగ్గర నుంచి కూడా మనం ఎగ్ పెట్టడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఎగ్లో పర్టికులర్గా ఏంటంటే కొలిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది మనకి న్యూరల్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది, బ్లడ్లో ఉండే బాడీలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ కు ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఎస్టైల్ కొలిన్ అనేటువంటి ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ఈ కొలిన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే మనకి బేబీస్ లో కూడా మదర్ ప్రెగ్నెంట్ అని పర్టికులర్ గా తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ ఎగ్ డైలీ తీసుకోవటం వల్ల దీనిలో ఉన్నటువంటి ఫోలిక్ యాసిడ్ వల్ల ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, అంటే వెన్నుపూసకు సంబంధించినవి కానీ,
బ్రెయిన్ సంబంధించినవి కానీ కొంతమంది పుట్టుకతో పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మనం రాకుండా నిరోధించవచ్చు. పర్టికులర్ గా టాబ్లెట్సే వేసుకోవాలని లేదు, మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా జరుగుతుంది. అలాగే పిల్లల్లో కూడా లాట్ ఆఫ్ మెమరీ డెవలప్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మనకి ఇది ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల న్యూరల్ డెవలప్మెంట్ కానీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం, మెమరీ డెవలప్మెంట్ అంటాం. సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ న్యూరలాజికల్ ప్రొటెక్షన్స్ కానీ న్యూరలాజికల్ డెవలప్మెంట్స్ కానీ చాలా వస్తాయి ఎగ్ తీసుకోవడం వల్ల పర్టికులర్ గా. అలాగే వీటిల్లో ఏంటంటే మనకి లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ల్యూటిన్, జియోసాంథిన్స్ అవే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కెరోటినాయిడ్స్ అంటాం, వీటిని బీటా కెరోటినాయిడ్స్ అంటాం, అంటే వైటమిన్ ఏ రిలేటెడ్ అనమాట. సో ఇవన్నీ కూడా మన ఐసైట్ ఇంప్రూవ్మెంట్ కానీ అలాగే లోపల మనకి క్యాట్రాక్ట్ డెవలప్మెంట్ రాకుండా ఎర్లీగా రాకుండా కాపాడుతాయి. అలాగే లోపల మనకి ఏంటంటే విజన్ కి సంబంధించిన ఏ మాక్యులర్ ఏరియాస్, రెటీనా అట్లాంటివి ఉంటాయి కొన్ని పొరలు, వాటన్నిటిని కూడా ఏంటంటే డీజనరేట్ అవ్వకుండా మనకి కాపాడుతాయి అనమాట. సో పర్టికులర్ గా సన్లైట్ నుంచి కూడా మనకి ఐ ప్రొటెక్షన్ చాలా వస్తుంది తీసుకోవడం వల్ల. సో ఆన్ ద హోల్ మనం చెప్పేది ఏంటంటే ఎగ్ అనేది ఒక కంప్లీట్ హోల్ ఫుడ్, పూర్తి సంపూర్ణమైన రక్షణ ఇస్తుంది అనమాట బాడీకి, అన్ని వయసుల వారికి ఇస్తుంది. మనకి ఈవెన్ బీపీ ఉన్న, షుగర్ ఉన్న, డయాబెటిక్ పేషెంట్స్ అయినా, ఎవరైనా చంటి పిల్లల దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు తీసుకోవచ్చు. కాకపోతే ఎంత తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ దేర్ ఆన్ ద హోల్ ఓవరాల్ ఫుడ్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఏంటంటే పర్టికులర్ గా ఎప్పుడు కొన్ని సపరేట్ గా క్రాష్ డైట్ అంటే కంట్రోల్ డైట్స్, ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ డైట్స్ చెప్తూ ఉంటారు. అంటే ఈ రకమైన ఆహారం తీసుకుంటే ఇలా వెయిట్ లాస్ అవుతాము, సిస్టమ్స్ అన్ని సెట్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే దే ప్రిస్క్రైబ్ లాట్ ఆఫ్ ప్రోటీన్, అంటే యానిమల్ ప్రోటీన్ గానీ లేదంటే ఎగ్స్ ద్వారా వెళ్ళేది కానీ ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఏంటంటే లాంగ్ రన్ లో మనకి సేఫ్ కాదు, కొంతకాలం వరకు బాగానే ఉంటాయి కానీ బట్ లాంగ్ రన్ లో ఏంటంటే మనం అన్ని రకాల డైట్స్ కూడా తీసుకోవాలి. అంటే ఒక ఎగ్స్ ద్వారా కానీ ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కూడా మనకి దానివల్ల డ్యామేజ్ అవుతుంది కంటిన్యూస్ గా ఎక్కువ కాలం మెయింటైన్ చేయడం వల్ల. అందుకని రోజు నేను 4 తింటా, 5 తింటా, 10 తింటా అనేది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు కూడా డాక్టర్ అడ్వైజ్ ప్రకారంగా అన్ని కలుపుకుని, ఈ ప్రోటీన్ అనేది ఓన్లీ ఎగ్ లోనే కాదు కదా, మిగతా మనకి పల్సెస్ అన్నిట్లో ఉంది, నాన్ వెజిటేరియన్ లో ఉంది. అలాగే వెజిటబుల్ ప్రోటీన్ కి వస్తే పన్నీర్ కానీ, మష్రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్స్, సోయాబీన్స్ కూడా ప్రోటీన్సే. సో ఇలా ఏంటంటే అవన్నీ కలుపుకోవాలి. మనకి సమతుల్యమైన ఆహారంలో ఎగ్ కూడా ఒక పార్ట్. మనకి మరిన్ని మనం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి, దట్ టు రిలేటెడ్ టు హెయిర్ లాస్ అండ్ జనరల్ బాడీ హెల్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంపవర్ హెల్త్ డెస్క్.